జై తెలంగాణ జై చల్లా అని నినాదాలు ఇచ్చారు. వాళ్ళు చేసిన పాపం వల్ల ఏంటి అంటే, వాళ్ళు చేసిన తప్పలు ఏంటి అంటే జై తెలంగాణ జై చల్లా అని నినాదాలు ఇచ్చారు అంతే. తర్వాత కొద్దిసేపటికి అక్కడున్న అధికారులు వచ్చారు, తాళం తీశారు, గేట్ తాళం తీశారు. గేట్ తాళం తీసినప్పుడు జరిగింది ఏంటి అంటే, చల్లా ధర్మారెడ్డితో పాటుగా కొంతమంది కార్యకర్తలు మరికొంతమంది భక్తులు ఒక్కసారి తోసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అది మనం మేడారంలో చూసినాం, ఎక్కడైనా అది జరుగుతుంది. తోసుకొని వెళ్ళిన క్రమంలో వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటి అంటే, కానిస్టేబుల్ కి ఏదో కింద పడిపోయిండు, లేకుంటే కానిస్టేబుల్ ఆడ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్స్ ను అడుకునే ప్రయత్నం చేసిండు, నెట్టేసిండ్లు అని చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ భారత రాష్ట్ర సమితి వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు కానీ మధ్యన ఏ రకమైన గొడవ జరగలేదు, తారసపడలేదు, ఒకరినొకరు దూషించుకోలేదు, రాళ్ళు రూకోలేదు, తరుముకోలేదు, కొట్టుకోలేదు. ప్రశాంతంగా పోయిండ్లు, దర్శనం చేసుకున్నారు, వచ్చేసింది. ఆ క్రమంలో తర్వాత డ్యూటీలో ఉన్న పోలీసులను నెట్టివేశారు, అడ్డుకున్నారనే దానిపైన దాదాపు ఒక 12 మంది పైన కేసు పెట్టారు. అది కూడా ఎప్పుడు నిన్న ఉదయం. ఈయన పోయింది 23 అయితే ఆ రోజు కేసు పెట్టలేదు. 23 రాత్రి కానిస్టేబుల్ తోనే ఒక పిటిషన్ తీసుకొని అతనితో బలవంతంగా సంతకం పెట్టించి కానిస్టేబుల్ తోనే పిటిషన్ తీసుకొని నిన్న ఉదయము 12 మంది పైన కేసు పెట్టించారు. ఆ కేసు ఏంటి? సెక్షన్స్ 143, 149, 353 ఈ 3 సెక్షన్లు కూడా బెయిలబుల్ సెక్షన్స్. స్టేషన్ లో బెయిల్ ఇచ్చే సెక్షన్లు ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. గత రాత్రి తెల్లారుజామున పోలీసు వాళ్ళు ఈ 12 మంది ఇండ్ల మీదకి రాత్రిపూట వెళ్లి మర్డర్ చేసిన వాళ్ళను, దొంగతనం చేసిన వాళ్ళను, పెద్ద నేరాలతోని సంబంధం ఉన్న వాళ్ళను ఇండ్ల పైన దాడి చేసి నిద్రపోతున్న సమయంలో ఏ రకంగానైతే ఎత్తుకొని వస్తామో ఆ రకంగా ఈ 12 మందిని ఇండ్ల నుంచి ఎత్తుకొని వచ్చింది. బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉండగా రాత్రి పూట ఇంటి మీద దాడి చేసి దొంగలను ఎత్తుకొచ్చినట్టుగా, హత్యలను చేసిన వాళ్ళను ఎత్తుకొచ్చినట్టుగా అందరినీ ఇంటి నుంచి పికప్ చేసుకొని వచ్చారు. వెంటనే మార్నింగ్ ఎమ్మెల్యే గారికి తెలిసింది. నేను ధర్మారెడ్డి గారు ఇద్దరు వెంటనే సిపి దగ్గరికి ఈ రోజు ఉదయం 10 గంటలకు వెళ్ళాం. జరిగింది ఇది. దీని కొరకు మీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి రాత్రిపూట ఇళ్ల పైన దాడి చేసి అమానుషంగా పట్టుకొచ్చారు. మాకు తెలిసి వాళ్ళు ఎక్కడో పెట్టి కొడుతున్నట్టుగా మాకు సమాచారం ఉన్నది, ఎక్కడి నుండి కూడా మాకు తెలియదు అని చెప్పినప్పుడు వారొకే ఒక మాట అన్నారు, ఏదున్నా చట్టం ప్రకారం నడుచుకుంటాం, కేసు పెట్టే అధికారం ఉన్నది, అరెస్ట్ చేసే అధికారం ఉన్నది, కానీ పోలీసులకు కొట్టే అధికారం లేదు. శ్రీహరి గారు, నా మాటను మీరు నమ్మండి, నేను మిమ్మల్ని గౌరవించి మాట చెప్తున్నా అని చెప్పి సిపి గారు నాతో చెప్పారు. మిమ్మల్ని గౌరవించి నేను ఈ మాట చెప్తున్నా, కొట్టే ప్రసక్తి లేదు, పోలీసులకు కొట్టే అధికారం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. పరకాలకు వెళ్ళి వాళ్ళని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి వాళ్ళకి తగిన దెబ్బలు చూస్తే షాక్ అయిపోయినాను. వాళ్ళు చెప్తున్న విషయాలు వింటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతున్నది నాకు. ఒక్కొక్కరిని 4 రౌండ్లు 5 రౌండ్లు వరుస పెట్టి కొట్టారు. ఇంకా విచిత్ర విషయం ఏంటంటే, ఎన్నడో నాకైతే గుర్తులేదు, ఈ మధ్య అట్లా జరుగుతుందో లేదు, లోకల్ బండలు కూడా ఎక్కించారు. 3rd డిగ్రీ లేదు, 3rd డిగ్రీ ఏనాడో మర్చిపోయినాము, పోలీస్ ఫ్రెండ్లీ అని చెప్పుకునే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలో రోకల్ బండలు ఎక్కించి గడుపుచ్చారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్తే నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కేసు పెట్టి రాత్రిపూట దొంగల లెక్క వచ్చి ఎత్తుకొని పోయి 3rd డిగ్రీ ప్రయోగించడం ఏంటో సిపి గారు సమాధానం చెప్పాలి. భారత రాష్ట్ర సమితి తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపి గారు వారు చెప్పిన ప్రకారము 24 గంటల లోపు చర్య తీసుకోకపోతే 27వ తారీఖు నాడు చెలో ఆత్మకూరు కార్యక్రమం బీఆర్ఎస్ పరంగా చేపడతాం. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందటనే మా నిరసన ఉంటుంది, మా ధర్నా ఉంటుంది. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం, అవసరమైతే హైకోర్టు కూడా వెళ్తాం. ఇంత దిగజారి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మెప్పు పొందాలని, ప్రభుత్వం మారింది కాబట్టి తమ లాయాలిటీని కాంగ్రెస్ పార్టీకి చూపించుకోవాలని విపరీత ధోరణితో వ్యవహరించిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రేపు ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా వదిలిపెట్టమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. సమగ్రమైన విచారణ జరపాలి. ఆత్మకూరు ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలి.
ఆ విచారణలో ఏసీపీ పైన విచారణ జరపాలి, ఏసీపీ పైన కూడా చర్య తీసుకోవాలి. సిపి గారు తన మాటకు కట్టుబడి లేకుంటే మా కార్యక్రమం మాకుంటుంది.